హాయ్ అండి. ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నానండి. అది ఒక పానీపూరి విక్రేత కష్టపడి విజయాన్ని సాధించిన ఒక కథ. దినచర్య ప్రారంభమైంది. రద్దీగా ఉన్న బస్టాండు. రమేష్ అనే సాధారణ పానీపూరి విక్రేత తన బండి దగ్గర రోజంతా కష్టపడుతూ జీవనోపాధి నెట్టుకుంటాడు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తాడు. తన పిల్లలకి మంచి విద్య అందించాలనే ఆశతో తన శరీర శ్రమను వెనక్కి తిప్పడు. బస్టాండ్ అంతా గోలగోలగా ఉంది. బస్సులు, హారన్లు, కస్టమర్లు గోలగోలగా ఉంది. రమేష్ బండి దగ్గర పానీపూరి వడ్డించుకుంటూ చెమటతో తడిసి ముద్దవుతున్నాడు పాపం. అక్కడ కస్టమర్లు ఒక్కొక్కరు కూడా, ఓయ్ భయ్యా, పానీపూరి త్వరగా ఇవ్వు, నాకు సమయం లేదు. ఇంకో కస్టమర్ వచ్చి, ఇంకా చట్నీ ఎక్కువగా వేసి ఇవ్వు అని ఇంకొకరు. రమేష్ ఓర్పుగా, ఒక్క నిమిషం సార్, వెంటనే చేసి ఇస్తాను. ఆయన చేతులు పని చేస్తుంటే మనసు మాత్రం ఇంట్లో ఉన్న పిల్లల చదువుల మీదే ఉంటుంది. ఇంటి పరిస్థితులు. చిన్న పూడిక ఇంటి గది. రాత్రి ఇంటికి వచ్చిన రమేష్ తన భార్య వంట చేస్తుండగా పిల్లలు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. చిన్న గది. ఆర్థిక ఇబ్బందులతో నిండిన జీవితం. కానీ కుటుంబంలో ప్రేమ మరియు సమాజం పట్ల ఆశ ఉన్నది. రమేష్ అలసిపోయి నేలపై కూర్చుంటాడు. అతని భార్య భోజనం పెట్టేందుకు ముందుకొస్తుంది. ఏవండి, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ ఆరోగ్యం గురించి ఆలోచించటం లేదు అంటుంది. పిల్లల చదువుల కోసం ఏమైనా చేస్తాను, వాళ్ళ భవిష్యత్తు గొప్పదిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు రమేష్. ఈలోపు వాళ్ళ అమ్మాయి లత వచ్చి, నాన్న, నేను బాగా చదివి మీకు గర్వకారణం అవుతాను, మీ కష్టం వృధా కానివ్వను అంటుంది. ఆర్థిక ఇబ్బందులు. పానీపూరి బండి రాత్రి సమయం. ఒక రాత్రి కస్టమర్లు తక్కువగా ఉంటారు. రమేష్ ఖాళీగా ఉన్న బండి దగ్గర కూర్చొని పిల్లల ఫీజుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చుట్టూ నిశ్శబ్దం. కొన్నిసార్లు వాహనాల శబ్దం, దూరంగా కుక్కలు మొరిగే శబ్దం. రమేష్ తన డబ్బుల ఖాతా చూస్తూ బాధగా ఉంటాడు. అతని భార్య తాను తయారు చేసిన టీ తీసుకొని అతనికి అందిస్తుంది. రమేష్, ఈ నెల పిల్లల ఫీజులు ఎలా కడతానో, రోజు రోజుకు పరిస్థితి కష్టంగా మారుతుంది. భార్య, ఇది తాత్కాలికం మాత్రమే కదండి, మనం కష్టపడితే తప్పక విజయం సాధిస్తాం. రమేష్ తన భవిష్యత్తుపై ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. మార్పు దిశగా అడుగు. పానీపూరి బండి జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. రమేష్ తన పానీపూరికి కొత్త రుచులు ప్రవేశపెడతాడు. పుదీనా, చట్నీ, మసాలా వంటి ప్రత్యేకమైన రుచులు అతని బండి స్థానిక ప్రజలలో ప్రసిద్ధి పొందుతుంది. జనాల రద్దీ. కస్టమర్ల ఆనంద కేకలు. కస్టమర్లు బండి దగ్గర ఆనందంగా పానీపూరి తింటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక కస్టమర్ వచ్చి, ఇది అద్భుతం, ఇంతటి రుచికరమైన పానీపూరి ఎప్పుడూ తినలేదు అంటాడు. ఇంకొక కస్టమర్ వచ్చి, నేడు నా ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను అంటాడు. ఆ రోజు నుంచి రమేష్ బండి విజయానికి నాంది పలుకుతుంది. పిల్లల విజయగాథ. ఆ రోజు రమేష్ ఇంటి దగ్గరలే ఉంటాడు. ఆ రోజు తన కూతురు లత ఫలితాల రోజు. లత పాఠశాల నుండి తన ఫలితాలతో ఇంటికి వస్తుంది. ఆమె తన తండ్రి చేతికి రిపోర్ట్ కార్డును అందిస్తుంది. రమేష్ రిపోర్ట్ కార్డును చూసి ఆనందంతో కన్నీళ్లు పెడతాడు. లత, నాన్న, నేను స్కూల్ టాపర్ అయ్యాను అని ఎంతో ఆనందంగా చెప్తుంది. రమేష్ ఆనందంతో, నువ్వు నా కలల్ని సాకారం చేశావు తల్లి, నీ విజయం నా కష్టానికి ప్రతిఫలం. ఆ కుటుంబం ఎంతో సంతోషాలతో పండుగ వాతావరణంలో ఉంటుంది. కలలు నిజమైన రోజు. పెద్ద ఆఫీసు భవనం. లత ఉద్యోగంలో మొదటి రోజు. ఆయాసంతో ఉన్న తండ్రికి తన మొదటి జీతాన్ని ఇచ్చేందుకు లత ఇంటికి వస్తుంది. లత ఫార్మల్ డ్రెస్లో తన మొదటి జీతాన్ని తండ్రి చేతికి ఇస్తుంది. నాన్న, ఇది మీకోసం, మీ కల నిజమయ్యింది, నేను ఇవాళ ఉన్నదంతా మీ వల్లే అని ఎంతో సంతోషంతో తండ్రితో చెప్తుంది. రమేష్, నీ ప్రతి అడుగు నా గర్వానికి కారణం తల్లి, నువ్వు నా కష్టానికి ప్రతిఫలం అందించావు. ఆ కుటుంబం ఆనందంతో కప్పుకట్టుగా నిలుస్తుంది.
ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన వాళ్ళ కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు. ధైర్యంగా వేసిన ప్రతి చిన్న అడుగు గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.